నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ప్రజాప్రతినిధులు అధికారుల సమన్వయంతో ఆడదామాంధ్ర పోటీలను నిర్వహిస్తున్నట్టు అనంతపురం జిల్లా కలెక్టర్ గౌతమి తెలిపారు. సచివాలయ పరిధిలోని క్రీడాకారులందరూ ఈ పోటీలో పాల్గొంటున్నారని తెలిపారు. ప్రధానంగా క్రికెట్, వాలీబాల్, ఖోఖో వంటి 5 రకాల క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ పోటీలో విజేతలుగా నిలిచిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు పంపడం జరుగుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాలతో పాటు నగర ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారులను నమోదు చేయించి పోటీలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఇంకా ఎవరైనా క్రీడాకారులు తమ పేరును నమోదు చేసుకున్నట్లయితే ప్రతిరోజు జరిగే క్రీడల్లో తమ పేరును నమోదు చేసుకుని పాల్గొనవచ్చని చెప్పారు. ఫిబ్రవరి 10 వరకు ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఆడదామాంధ్ర పోటీల ద్వారా క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి పేర్కొన్నారు. ఈ పోటీలను ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. పోటీల ద్వారా క్రీడా స్ఫూర్తితో పాటు క్రీడాకారుల ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు దోహదపడతాయన్నారు. జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ చూపిన వారిని రాష్ట్ర స్థాయి క్రీడలకు అందుబాటులో ఉంటారని తెలిపారు. అనంతపురం ఎంపీ తలార్ రంగయ్య మాట్లాడుతూ ఈ క్రీడలను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అనంతపురం జిల్లా క్రీడాకారులు తమ ప్రతిభను చూపి రాష్ట్ర స్థాయిలో జిల్లాకు అత్యధిక పథకాలు అందేలా చూడాలని కోరారు. ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇక్కడ చూస్తే మనం అనంతపురం జిల్లాకు సంబంధించి కూడా గౌరవ శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనంతపూర్ అండ్ మనకి జెడ్పీ చైర్పర్సన్ కానివ్వండి, మేయర్, డిప్యూటీ మేయర్స్ అండ్ ఈవెన్ ఆల్ అదర్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ సమక్షంలో కేవలం ఇక్కడే కాకుండా జిల్లాలో అన్ని మండల హెడ్ క్వార్టర్స్లో, అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు అయితే ప్రారంభోత్సవం కార్యక్రమాన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్లో గౌరవ సభ్యులు ఎవరైతే శాసనసభ్యులు వారి చేతుల మీద ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు అందరి సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా కూడా ఒక మంచి స్ఫూర్తిని, మనకి తెలుసు ఎటువంటి ప్లేయర్స్ మనకి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం నుంచి కూడా ఉన్నారు. ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా గుర్తింపు పొందిన ప్లేయర్స్ ఎంతోమంది ఉన్నారు. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం కూడా ప్రారంభం కూడా చేశాడు. ఇది రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద క్రీడా సంబరం కూడా. ఎప్పుడూ ఏ రాష్ట్రంలో కూడా ఏ దేశంలో ఎక్కడ కానీ జరగలేని ఇది కార్యక్రమం. ఇది కూడా మరీ ముఖ్యంగా యువత అందరినీ కూడా ఆకర్షింపజేయాలని, అలాగే ఈరోజు వారిలో ఉన్న టాలెంట్, ప్రతిభ అంతా కూడా బయటికి తీయాలని చెప్పేసి కూడా ఒక పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. మండల స్థాయి నుంచి అంటే సెక్రటరియట్, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఈ కార్యక్రమం 45 రోజుల పాటు కూడా జరుగుతూ ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల యువత అంతా కూడా దీంట్లో కూడా పెద్ద ఎత్తున కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి కూడా నేను వారందరినీ కూడా కోరుతాను. కేవలం వారి ప్రతిభను కనపరిచేదే కాకుండా వారు ఆరోగ్యవంతులుగా ఉండాలని. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.